నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్న వరకు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకులు భరద్వాజ గారు. భరద్వాజ గారు నమస్తే అండి. హీరో దర్శన్, కన్నడ హీరో దర్శన్, ఆయన హత్య నేర ఆరోపణల మీద ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన వింత కోరిక కోరారు అనేది వార్తలు వస్తున్నాయి. నెలల తరబడి నాకు అసలు ఫస్ట్ ఆయన అడిగిందంటే కంఫర్ట్స్ లేవు, దిండు లేదు, ఇంకొన్ని కంఫర్ట్స్ అడిగారు. నాకు ఇక్కడ వాసన ఉంది, స్మెల్ లేదు అని అడిగారు. ఇంకోటి ఏం అడిగారంటే ఆయన నెలల తరబడి నేను సూర్యుడిని కాంతి చూడలేదు, నా చేతులకి ఇన్ఫెక్షన్ వస్తుంది, తద్వారా స్మెల్ వస్తుంది, ఇవన్నీ అనుభవించక ముందు కంటే నాకు ఒక విషం చుక్క ఇచ్చేయండి, నేను చనిపోతాను అని మాట్లాడారు. దాని మీద జడ్జి గారు మాట్లాడటం, మీకు ఏ కంఫర్ట్స్ కావాలో, మీకు ఏం చేయాలో అధికారులకు మేము ఆదేశాలు ఇస్తాము, మీరు అలా అడగకూడదు, మీరు అలా మాట్లాడకూడదు అంటే జరిగింది. ఎలా చూడొచ్చు? గైడెన్స్ ఎట్లా ఉంటుంది అసలు జ్యుడిషియరీ సిస్టంలో? అంటే ఒక క్రైమ్ చేసిన తర్వాత ఎవరైనా సరే అంటే బెయిల్ తీసుకోవడం ఒక పద్ధతి. అవును. బెయిల్ దొరకని పక్షంలో జైల్లో ఉండాలి, అండర్ ట్రయల్గా ఉండాలి. బెయిల్ వచ్చినప్పుడు బయటకు వస్తారు, శిక్షలు పడితే కన్విక్ట్ అయిపోతే జైల్లోనే ఆ శిక్ష అనుభవించాలి. ఒకవేళ జీవిత ఖైదు పడితే ఏదైనా జీవోలో ఆ జీవోలో మార్గదర్శకాలకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు అతనికి ఉంటే రిలీజ్ అయ్యి బయటకు వస్తాడు, లేకపోతే చచ్చిపోయే వరకు జైల్లోనే ఉండాలి. అంటే జైలు అనగానే మనకు ఒక నెరేటివ్ చెప్తున్నారు. జైలు అంటే 24 hours వాళ్ళని ఏం గదిలో పెట్టి ఉంచరు. మార్నింగ్ 6 ఆ ప్రాంతాల్లో బయటికి తీస్తారు. అంటే సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు అతను. ఇది జనరల్గా లాకప్కి జైలుకి తేడా తెలియని సినిమా దర్శకులు చాలామంది ఉన్నారు. అవును. అయితే లాకప్ వేరు, సబ్ జైలు వేరు, జ్యుడిషియల్ కంట్రోల్లో ఉన్నటువంటి సబ్ జైళ్ళు వేరు, జైల్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి సబ్ జైళ్ళు వేరు. అంటే వాళ్ళు శిక్ష పడిన తర్వాత శిక్ష పట్టడం కాదండి, లాకప్లో ఉన్నటువంటి ముద్దాయిని అంటే ఎవరైనా నేరం చేశారని అనుమానిస్తే అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ముందు లాకప్లో పెట్టి 24 గంటల లోపు కోర్టుకు పెట్టాలి. స్టేషన్లో ఉన్న లాకప్లో. అవును. కోర్టుకు పెట్టిన తర్వాత వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్ రాస్తారు. అవును. జ్యుడిషియల్ రిమాండ్ రాసిన తర్వాత జైల్స్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది మనకి, కారాగార శాఖ అని ఒకటి ఉంది. కారాగార శాఖ కంట్రోల్లో కొన్ని జైల్స్ ఉన్నాయి, మెజారిటీ జైల్స్ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. కానీ అక్కడక్కడ కోర్టు కంట్రోల్లో ఉన్నటువంటి జైల్స్ కూడా ఉన్నాయి. అవి తగ్గించుకుంటూ వస్తున్నారు, మ్యాక్సిమం అయిపోయినాయి, కొద్దిపాటి మాత్రమే ఉన్నాయి. ఇదివరకు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు తగ్గినాయి. అక్కడ ఎవరో ఒక వార్డర్ ఉంటాడు, పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది, అతనే చూసుకుంటాడు మొత్తం మేనేజ్మెంట్ అంతా. అక్కడ ఏది జరిగినా కానీ అక్కడ మ్యాజిస్ట్రేట్ ఒక ఆయన ఉంటాడు, ఆయనకి రిపోర్ట్ చేసుకోవాలి. అది స్టైల్. అక్కడ లాకప్ అంటే ఒక 3 సార్లు బయటకు తీసి మిగిలిన కాలం అంతా లోపలే ఉంచుతారు, డే మొత్తం మీద. అంటే వాళ్ళకి ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి రక్షణకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బయటకు వదలరు. అంటే మార్నింగ్ బయటకు తీసి కాలకృత్యాలు అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలేసి, మళ్ళీ భోజనాల టైంలో బయటకు తీసి మళ్ళీ లోపల పెట్టి, సాయంత్రం మళ్ళీ భోజనాలకి బయటకు తీసి, ప్రతి ఒక్కరు వారి వారి ప్లేట్లలో భోజనం పట్టుకుని లోపలికి వెళ్ళిపోయాక మళ్ళీ తాళాలు పెట్టేసి పొద్దున్నే తీస్తారు. ఇది సిస్టమ్. ఇది కాకుండా కోర్టు అజమాయిషీ కాకుండా జైలు డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి సబ్ జైల్స్లోను సెంట్రల్ జైల్స్లోనూ కూడా పొద్దున్నే బయటకు వదులుతారు. అంటే రోడ్డు మీద వదలరు, ఆ ఆవరణలో తిరగచ్చు. వారి బట్టలు వారు ఉతుక్కోవచ్చు, వారి పని వారు చేసుకోవచ్చు. చేసుకుంటూ ఆ కాంపౌండ్లో తిరుగుతారు, అక్కడ లోపల రకరకాల పనులు చేస్తారు. వీళ్ళు కూడా చాలామంది ప్రిజనర్స్ వాళ్ళ ఏరియాలో ఏదో ఒకటి పండించుకుని తినే పరిస్థితి కూడా ఉంది చాలా జైల్స్లో. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి లోపల. అంటే సంవత్సరాల తరబడి ఉంటున్నారు. ఈయన ఒక్కడే జైల్లో ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రిజన్స్లో సమస్యలు ఉన్నమాట వాస్తవమే. జైలు అనేది నిర్బంధము నిజమే. అంటే బయట ప్రపంచంతో సంబంధం ఉండదు, ఆ డిటాచ్మెంట్ అనేది కొంత ప్రెజర్ క్రియేట్ చేస్తుంది, అది వాస్తవమే.